శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నవగ్రహాలలో శుక్రుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. శుక్రుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు, శుక్రుడి ట్రాన్సిట్లో చేంజ్ జరుగుతోంది. అలా కుంభరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ మార్చి 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నుంచి మార్చి 1వ తేదీ వరకు శుక్రుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందో, శుక్రుడి కుంభ సంక్రమణం పూర్తిగా అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే, అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఫిబ్రవరి 6 శుక్రవారం అర్ధరాత్రి 1:11 శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. అంటే శుక్రుడి కుంభ సంక్రమణం వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 4వ స్థానంలో శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి కుంభ సంక్రమణం బ్రహ్మాండంగా యోగిస్తుంది, అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఏ ఆస్పెక్ట్లో అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఎటువంటి అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఈ విషయాన్ని పరిశీలిస్తే శుక్రుడు 4వ స్థానంలోకి రావటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా స్త్రీల వల్ల సౌఖ్యం ఉంటుంది. అంటే వృశ్చిక రాశి పురుషులైనా, వృశ్చిక రాశి స్త్రీలైనా, ఎవరికైనా సరే స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, విద్యారంగంలో కానీ లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ వల్ల సౌఖ్యము కలుగుతుంది, పనులు సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్త్రీల సహకారం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. పెళ్ళైన వృశ్చిక రాశి వాళ్ళకైతే లైఫ్ పార్ట్నర్ అనేది చాలా అద్భుతంగా సహకారాన్ని అందించగలుగుతారు. అంటే వృశ్చిక రాశి పురుషులకైతే భార్య, వృశ్చిక రాశి స్త్రీలకైతే భర్త సంపూర్ణంగా సహకరిస్తారు. వాళ్ళ పురోభివృద్ధికి కెరీర్ పరంగా దోహదపడతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఇంతకుముందు బంధువులతో కానీ మిత్రులతో కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఏవైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. బంధుమిత్రులు చేదోడు వాదోడుగా ఉండి వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో అభివృద్ధి సాధించడానికి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటారు. అలాగే వాహన ప్రాప్తి యోగం కలుగుతుంది. కొత్తగా బండి కొనుక్కోవాలని, కొత్తగా కారు కొనుక్కోవాలని ఆలోచన ఉంటే ఆ ఆలోచన తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళకి నెరవేరుతుంది. వాహన యోగం అనే కోరికను నెరవేర్చుకోగలుగుతారు. మనశ్చింత తొలగిపోతుంది. ఇంతకుముందు ఏదైనా కారణంతో మనసుకు చింత, బాధ ఉంటే అదంతా కూడా తొలగిపోతుంది. మనసుకు ఆనందము, ఉల్లాసము శుక్రుడు 4వ స్థానంలో వృశ్చిక రాశి కలిగింపజేస్తాడు. అలాగే దృఢ సంకల్పంతో ప్రతి పనిలో ముందుకు సాగుతారు. ఇంతకుముందు సంకల్ప బలం తక్కువ ఉంటుంది, కానీ శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల, శుక్రుడు 4వ స్థానంలోకి రావటం వల్ల ఏ పని ప్రారంభించినా వృశ్చిక రాశి వాళ్ళు దృఢ సంకల్పంతో, గట్టి పట్టుదలతో, దానిలో విజయం సాధించాలనే తపనతో ముందడుగు వేసి అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. బ్రహ్మాండమైన కార్యసిద్ధికి నాందివాక్యం పలుకుతారు. కాబట్టి 4వ స్థానములోకి శుక్రుడు రావటం వల్ల ఈ శుక్రుడి కుంభ సంక్రమణం వృశ్చిక రాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ ఇస్తుంది, బంధుమిత్రుల సపోర్ట్ ఇస్తుంది, కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది, మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. అలాగే అన్ని రకాలుగా కూడా చింత, బాధ తొలగింపజేస్తుంది. వాహన ప్రాప్తి యోగాన్ని కూడా కలిగింపజేస్తుంది. ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలు శుక్రుడి కుంభ సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 కుంభరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మార్చి 1వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఇలా కుంభరాశిలో ఉండే శుక్రుడు ద్వాదశ రాశులలో
కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు, అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. శుక్రుడి అనుగ్రహం రావాలంటే జ్యోతిష శాస్త్ర పరంగా శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ద్వాదశ రాశుల వాళ్ళు వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. అలాగే శుక్రవారాలు వీలైనప్పుడల్లా 1.25 kg అలసందలు తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే ఏదో ఒక్క శుక్రవారం మాత్రం ఒక శక్తివంతమైన శుక్రదానాన్ని ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి. ఆ దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 kg బియ్యము, తెల్లటి వస్త్రాలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు, పన్నీరు సీసా ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మధ్యాహ్న సమయంలో దానం ఇవ్వండి. ఇది శక్తివంతమైన శుక్రదానం. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం వీలైనప్పుడు ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళు ఒక్కసారైనా ఉపవాసం ఉండండి. శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రికి కేవలం పాలతో చేసిన పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించండి. దీన్ని శుక్ర ప్రీతికరమైన ఉపవాసం అంటారు. దీనివల్ల కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశులకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశులకు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి అంటే లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో మీకు వీలైన శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. లలితా సహస్రనామం వింటేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక ప్రత్యేకమైనటువంటి అష్టకం ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా కూడా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అయితే స్తోత్రాలు చదవటం వినటం ఇవి వీలు కాని వాళ్ళు శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ 2 మంత్రాలు మాత్రం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. కనీసం 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. వీలైతే శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం ద్వారా కూడా శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. శుక్రుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో ప్రతికూల ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు ఇస్తుంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు ఇస్తుంటే ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.